నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్నానం పౌడర్ ఎలా చేసుకోవాలి ఆయుర్వేదం ప్రకారం చూద్దామా. సో ఆయుర్వేదంలో దినచర్య చాప్టర్లో ఇది స్నానం పౌడర్ ఎలా చేసుకోవాలి అని చెప్పబడింది. ఓకే, సో మనం ఆయుర్వేద ప్రకారం ఏం చేయాలి? పొద్దున్న లేవగానే దినచర్యలో అభ్యంగా చేసుకోవాలి. అభ్యంగా చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా అప్లై చేసుకుంటాం. ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక బాడీ ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకొని మిగతా ఆయిల్ని కొంచెం బయటికి ఉంటుంది లైట్గా. సో ఇది క్లీన్ చేయాలి అంటే వాడాల్సింది సున్నిపిండి కానీ స్నానం పొడి కానీ. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎందుకు అంటే ఆ ఎక్సెస్ ఆయిల్ని కొంచెం ఏమైనా మిగిలితే తీసేయడానికి, ప్లస్ నరిష్మెంట్ తీసుకురావడానికి. మనం వాడే ఇంగ్లీష్ బయట వాడే మన సోప్స్లో కానీ వీటిల్లో కానీ ఆ ఓన్లీ క్లీనింగ్ ఏజెంట్స్ అంటే ఎగ్జాంపుల్, మనం కనుక కమోడ్ క్లీన్ చేసుకోవాలన్నా, బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలన్నా, మనం యాసిడ్స్ అవన్నీ ఎలా క్లీన్ చేస్తాయో, హార్పిక్ అలాంటివి జనరల్గా ఇవన్నీ ఎలా క్లీన్ చేస్తామో, ఇది ఆ క్లీనింగ్ కాకుండా నరిష్ చేయాలి. స్కిన్కి బాడీ అవి ఒకటి కావు కదండి. సో వీ నీడ్ టు నాట్ జస్ట్ క్లీన్ ఇట్, విట్ ఆల్సో నరిష్ ద స్కిన్. ఆ నరిషింగ్ కెపాసిటీ అనేది న్యాచురల్ వాటికి ఉంటుందండి. బట్ జనరల్ మిగతా వాటిలలో మీకు అంత నరిషింగ్, జస్ట్ క్లీనింగే ఉంటుంది కానీ నరిషింగ్ కెపాసిటీ ఉండదు. సో దట్స్ వై హోమ్ మేడ్ పౌడర్, స్నానం పౌడర్ ఈజ్ ది బెస్ట్ ఫర్ ఆల్వేస్ టు టేక్ బాత్ అండి. ఓకే, సో అది ఎలా చేసుకోవాలంటే, గ్రామ్స్లో టాప్ గ్రామ్ యాజ్ పర్ ఆయుర్వేద ఏంటో తెలుసా అండి? దట్ ఈస్ గ్రీన్ గ్రామ్. సో ఆ గ్రీన్ గ్రామ్ ఈజ్ కింగ్ అండి, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. కానీ ఈరోజు మనం ఎక్స్టర్నల్ గురించి చూస్తున్నాం కాబట్టి నేను ఎక్స్టర్నల్ గురించి మాత్రమే మాట్లాడతాను ఈ వీడియోలో. సో ఈ గ్రీన్ గ్రామ్ని మనం తీసుకొని కొంచెం రోస్ట్ చేసి, కొంచెం కలర్ మారేదాకా లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా రోస్ట్ చేసి, కొంచెం కలర్ మారినప్పుడు తీసి పక్కకు పెట్టుకొని, అందులో కొంచెం పసుపు, ఇంకొంచెం ఫ్రాగ్రెన్స్ కోసం ఏదన్నా టర్మరిక్, ఫ్రాగ్రెన్స్ కోసం రోజ్ పెటల్స్ కానీ, కొంచెం క్యాంఫరు, ఇంకా మనకి ఇష్టమైన ఏ ఫ్లేవర్ మీకు పీల్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుందో ఆ ఫ్లేవర్ న్యాచురల్వి అందులో వేసేసి, దాంతోపాటు లాస్ట్కి కొంచెం ఆమ్లా పౌడర్ కూడా వేసామంటే మీకు ఎగ్జాక్ట్గా మీకు స్నానం పౌడర్ రెడీ. ఎలా ఉందో చూసి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.